పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? రంగుల రాజా పవన్ కళ్యాణ్, ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. మీ అమ్మ ఎలాంటిదో అర్థమైపోతుంది. అంటే మిమ్మల్ని అంత అలా పెంచింది కదా, మరి నేను ఆళ్ళని అనాల్సి వస్తుంది. మరి అయ్యంతలా అయితే అయ్యంత కుమ్మి చేసుకుంటే మీరు ఇలా పుట్టారు చెప్పండి. వైసీపీ హార్డ్ నేతలకు కష్టాలు మొదలయ్యాయా? ఆ పార్టీ రూలింగ్లో ఉండగా ఇష్టానుసారం రెచ్చిపోయారు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న విషయాన్ని మరచిపోయారు. టైం మారింది. సోమవారం ఫిల్మ్ మేకర్ ఆర్జీవీ కాగా లేటెస్ట్ పోసాని కృష్ణమురళి వంతైంది. తూర్పుగోదావరి ఎస్పీకి జనసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. రేపో మాపో అరెస్టు ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. సెలబ్రిటీ హోదాలో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనే ధీమాతో సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. టీడీపీ అగ్రనేతలు, జనసేన ముఖ్యనేతలను సైతం టార్గెట్ చేశారు. చివరకు వారి కుటుంబ సభ్యులను సైతం వదల్లేదు. వ్యక్తిగత విమర్శలతో, వారి మనోభావాలతో ఆడుకున్నారు. గత వైసీపీ పాలనలో సోషల్ మీడియాను చూస్తే తెలుగు భాషకు అర్థమే మార్చేశారు. బూతు పదాలు ఎన్ని ఉన్నాయో అన్నింటినీ వాడారు. పవన్, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలా అందరినీ టార్గెట్ చేశారు. వారిపై ప్రయోగించిన పదాలు చూస్తే సభ్య సమాజం తలదించుకోవాల్సిందే. అతి ఘోరమైన విషయం ఏమిటంటే ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగారు. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా వారి మీద కూడా కామెంట్లు పెట్టారు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. అదేమిటంటే పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో దాడి చెయ్యాలంటే అందుకు ఉపయోగించవలసిన భాషపై తాడేపల్లి వేదికగా సలహాదారుల సమక్షంలో చర్చ జరగాలంట. అందులో కొన్ని బూతు పదాలు సెలెక్ట్ చేసి అధినాయకునికి చూపించి వాడేవారట. ఇది ప్రస్తుతం అరెస్టు అయిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే పోలీస్ విచారణలో చెప్పటం విశేషం. కాగా ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో కాస్త సైలెంట్ అయిపోయారు. వైసీపీ నేతలందరూ అండర్ గ్రౌండ్కి వెళ్లిపోయారు. బడా నాయకులు విదేశాలకు వెళ్లిపోయారు. అయితే కూటమి ప్రభుత్వం ఎక్కడా కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. పాత కక్షలు పెట్టుకుని అరెస్టులు చెయ్యలేదు. ఇలా 4 నెలలు గడిచిపోయాయి. దీంతో వైసీపీ సైకోలు ఊపిరి పీల్చుకుని మళ్లీ వారి అరాచకాలు ప్రారంభించారు. దీంతో చంద్రబాబు రెండో వైపు ఎలా ఉంటాడో చూపించక తప్పలేదు. ఇప్పుడే అసలైన వేట మొదలైంది. వైసీపీ సోషల్ మీడియా సైకోలకు షాకుల మీద షాకులిస్తున్నారు. గతంలో నమోదైన కేసులన్నీ బయటకు తీస్తున్నారు. ఒక్కొక్కరిని కటకటాల్లోకి పంపిస్తున్నారు. ముఖ్యంగా సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి గతంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇతడు మనిషేనా అన్న భావం కలుగుతుంది. బూతుల్లో ఉన్న అన్ని పదాలను వాడేశాడు. అలాగే సినీ రంగానికి చెందిన వివాదాస్పద వ్యక్తి రామ్ గోపాల్ వర్మ చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను కించపరిచేలా వ్యూహం సినిమా తీశాడు. అంతేకాదు పవన్ కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టారు. దీంతో వీరి అరెస్టుకు రంగం సిద్ధమైంది. నారా లోకేష్ రెడ్ బుక్లో కూడా రామ్ గోపాల్ వర్మ, పోసాని పేర్లు ఉన్నాయని పార్టీ శ్రేణులు తెలుపుతున్నాయి. లోకేష్ రెడ్ బుక్ మీద కామెంట్ చేసిన సోషల్ మీడియా పులులు పేర్ని నాని, కొడాలి నాని ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. 40 years ఇండస్ట్రీ, 74 ఏళ్ళు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నాకు తొక్కు ఉంది, తోలు ఉంది, తోటకూరని తిరిగినటువంటి ఈయన కుక్కను ఈడ్చినట్టు ఈడ్చి లోపల పారేశారు. లోకేష్ గారి ఏమన్నా బొఫ్ఫున్ గడు ఒక దంతంతే వెళ్ళి డైరెక్ట్ గా పడతాడు పక్కన, బాబు పక్కన. శ్రీరెడ్డి అయితే బహిరంగ క్షమాపణ సైతం చెప్పింది. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. కాళ్లు పట్టుకున్నా వదిలే ప్రసక్తి లేదని దీనిపై యువ నాయకుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా త్వరలో జైల్లో ఓచలు లెక్కించాల్సిందే అంటున్నారు రాజకీయ నిపుణులు.
రచయితగా తన సినీ కెరీర్ని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు పనిచేసిన వ్యక్తి పోసాని కృష్ణమురళి. ఆపై నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. 2009లో రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రని పోషిస్తున్నాడు. మే నెలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని సభ్య సమాజం తలదించుకునేలా పవన్ తల్లిని, భార్యని, పిల్లల్ని పోసాని తిట్టిన తీరు అందర్నీ షాక్కు గురిచేసింది. దీంతో అప్పట్లోనే జనసేన నాయకులు, పవన్ అభిమానులు చాలా ఏరియాల్లోని పోలీస్ స్టేషన్స్లో ఫిర్యాదు ఇచ్చారు. కానీ అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు తాజాగా రాజమండ్రికి చెందిన జనసేన నాయకులు తమ నాయకుడిని తిట్టినందుకు పోసానిపై చర్యలు తీసుకోవాలని రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో పాటు వారి కుటుంబ సభ్యులపై వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు తాను దర్శకత్వం వహించిన వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు రామ్ గోపాల్ వర్మ హాజరు కావలసి ఉంది. హైదరాబాద్లో ఉన్న రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించనున్నారు. అయితే పోలీసులే స్వయంగా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని పోలీసుల ప్రత్యేక బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం రామ్ గోపాల్ వర్మకు పోలీసులు నోటీసులు అందించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పోసాని, ఆర్జీవీ అరెస్టులు తప్పవు.